హలో అందరికీ వెల్కమ్ టు డి మమతా రవి వ్లాగ్స్. ఈరోజు కజ్జికాయలు ఎలా చేయాలో చూసేద్దామా. నేను అన్ని అరకిలో లెక్కకి చెప్తున్నాను. అర్ధ కేజీ మైదా, అర్ధ కేజీ సూజీ రవ్వ తీసుకొని చిటికెడు ఉప్పు, కొంచెం ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక చిన్న గ్లాస్ పచ్చిపాలు, నీళ్ళు వేసి బాగా ముద్దలాగా చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ముద్దలాగా చేసి 1 గంట నుంచి 2 గంటల వరకు పిండి బాగా నానపెట్టాలి. ఇలా చూడండి, ఇంత గట్టిగా ఉండాలి పిండి. తరువాత ఒక 100 గ్రాములు వేరుశనగ గుళ్ళని తీసుకొని వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. బెల్లాన్ని దంచుకొని కూడా పక్కన పెట్టుకోవాలి. పప్పులని ఒక అర కేజీ పప్పులు తీసుకొని పౌడర్లా చేసుకొని ఈ బెల్లాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం శొంఠి, ఒక 5-6 యాలకులు, తురిమిన కొబ్బరి కూడా వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. పప్పులు, బెల్లం పౌడర్ అంతా మెత్తగా కాకుండా రవ్వలాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. అందులో కొంచెం శొంఠి పొడి, యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకొని అంతా పక్కన పెట్టుకోండి. ముందు నానబెట్టిన పిండి ఉంది కదండి, అది నానేలోపు ఈ లోపల పెట్టే మిశ్రమం అంతా రెడీ చేసుకోవాలి. తర్వాత బాగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి, అదంతా బాగా నాని ఉంటుంది. కజ్జికాయలు చేసుకునేకి పైన రేకు మీరేమో రేకు అంటారేమో, మేమైతే రేకే అంటాం, మీరేమంటారో మాకైతే తెలియదు కదా. ఇలా బాగా పాముకొని పిండిని ఉండల్లా చేసుకొని పూరిలా చేసుకోవాలి. ఇలా ఉండలు చేసి పెట్టుకొని మీకు కజ్జికాయ మౌల్డ్తో చేసాం మేమైతే. మీరు అలాగే చేసుకుంటారేమో, మాకైతే తెలియదు కదండి. కజ్జికాయ మౌల్డ్ మాదైతే పెద్దగా ఉంది, పొడవుగా, అందుకు పెద్ద పెద్ద పూరీలాగా పాముకొని చూడండి. మా చెల్లి అయితే ఇలా పాముతుంది. ఇలా పొడవుగా చేసి కజ్జికాయ మౌల్డ్లో పెట్టి, కజ్జికాయ మౌల్డ్కి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి అంటుకోకుండా. తర్వాత ఆ రేకు అదే రేకు అని చెప్పాను కదండి, అందులో ఇలా లోపల ఫిల్లింగ్ చేసుకున్నాం కదా స్టఫింగ్కి, పప్పులు, బెల్లము, కొబ్బరి ఇవన్నీ వేసి దాన్ని సెంటర్లో ఇలా వేసుకోవాలి. స్పూన్ సహాయంతో వేసుకొని సైడ్స్కి వాటర్ కొంచెం సైడ్స్కి ఉంటుంది కదా అతుక్కోవడానికి, కొద్దిగా వాటర్ ఇలా అప్లై చేసుకోవాలి. వాటర్ అప్లై చేసుకొని ఒత్తేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన పిండి ఏదైతే ఉందో అది తీసి పెట్టుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు దాన్ని. చూడండి, ఇలా బాగా ప్రెస్ చేసి తీసుకోవాలి. కజ్జికాయలు బాగా అన్నీ ఇలాగా ఒక 5-6 అలా చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి, ఆయిల్ బాగా కాగాక హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి బాగా దోరగా. అంతే, కజ్జికాయలు బాగా రెడీ అయిపోతాయి. అందరికీ తెలిసే ఉండొచ్చు కజ్జికాయలు. మా స్టైల్లో అయితే ఇలా చేసాం మేము. మీరు ఒకసారి చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని ఫాలో అయిపోయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.